ఈనాటి మంత్రము మన్మథ దర్ప సంహార్యై నమః. మన్మధుడి గర్వాన్ని అణచివేసిన. ఇక్కడ మనకి శివ కళ్యాణంలో పార్వతీదేవి పట్ల ఈశ్వరుణ్ణి మోహితుణ్ణి చేయటం కోసం మన్మధుడు బాణం వేయగా ఈశ్వరుడు తపస్సు భగ్నమైనప్పుడు ఆయన చూపులతోటి మన్మధుడు భస్మం అయిపోయాడు. ఆయన చూపులతో మన్మధుడు భస్మం అయిన తర్వాత మరలా పార్వతీ కళ్యాణం జరిగినప్పుడు లోక కళ్యాణం కోసమే చేశాడు అని చెప్పేసి ఆమె యొక్క భార్య అయిన రతీదేవి అడిగితే, మరలా మిగతా వారందరికీ ఆయన శరీరం ఉండదు, కానీ నీకు శరీరం కనిపిస్తుంది, మరలా ఆయన జన్మిస్తాడు అని చెప్పాడు. ఆ మన్మధుడి యొక్క గర్వభంగం అయిన తర్వాత ఆ మన్మధుడు ఎవరికి జన్మించాడు అంటే మన్మథ జనని అని కూడా మనం లక్ష్మీదేవిని అనుకోవచ్చు. ఎలా అంటే కృష్ణావతారంలో కృష్ణుడు రుక్మిణీ కృష్ణులకి కుమారుడుగా మన్మధుడు జన్మిస్తాడు. ఆ విధంగా మన్మథ దర్పాన్ని అణిచివేసటమే కాకుండా ఆ మన్మధుడికే తల్లి అయినటువంటి లక్ష్మీ స్వరూపురాలైనటువంటి పద్మావతి అమ్మవారి పాదపద్మకు నమస్కరిస్తూ ఓం మన్మథ దర్ప సంహార్యై నమః, ఓం మన్మథ దర్ప సంహార్యై నమః, ఓం మన్మథ దర్ప సంహార్యై నమః.